21వ సెంచరీ నాలెడ్జ్ ఎకానమీకి నాంది. ఇప్పటికి 23 ఏళ్ళు అయ్యింది. 2043కి ఇంకొక 24 ఏళ్ళు ఉంటుంది. 2047కి భారతదేశం అగ్రదేశం అవుతుందంటే, ప్రపంచంలో చాలా దేశాల్లో సర్వీసుల ద్వారా భారతీయులే నాయకత్వం ఇవ్వబోతున్నారంటే అది మనకు అరుదైన గౌరవం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మొన్న కూడా నేను మాట్లాడుతూ ఒక మాట అన్నా, నవశకం తెలుగు వారి సొంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకు నేను ఈ నవశకం అన్నానంటే, ఈ నవశకంలో తెలుగు వారి రోల్ చాలా ప్రిడామినెంట్ గా ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎకానమీలో మీరు ఎంత ఆలోచిస్తే అంత ఉన్నతమైన స్థానానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. నా ఆలోచన ఒకటే, 2047 మనం ఒకసారి తిరిగి చూసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ 1 పవర్ఫుల్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు వారు ఉండాలనేది నా కోరిక, నా ఆకాంక్ష, అదే నా విజన్, అదే నా మిషన్. అందుకే మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, దీనికి మీరందరూ సాధించాలంటే ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. బెంగళూరు తెలుగుదేశం ఫోరం ఎస్టాబ్లిష్ చేశారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ముందుకొచ్చి నాకు ఈ పార్టీ నచ్చింది, మీరు కూర్చోవాలంటే ప్లేస్ కోసం ఎత్తుకోకుండా నేను ఆఫీస్ బిల్డింగ్ అంతా ఉచితంగా మీకు ఇస్తా, అక్కడనే మీటింగ్లు పెట్టుకోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆఫర్ చేశారు. ఇంకొక పక్క ఆర్గనైజేషన్ కూడా మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఇది చూసినప్పుడు నాకు అనిపిస్తా ఉంది, ఫండ్స్ అనేటి ప్రాబ్లం కాదు, మనసు ఉంటే మార్గాలు అనేక ఉంటాయి. ఈరోజు మీరు ఒక స్టేజ్ కూడా దాటారు. ఒకప్పుడు 10 రూపాయలు కావాలంటే కష్టపడే పరిస్థితి నుంచి అవసరమైతే మీ ఆదాయంలో 10 రూపాయలు ఖర్చు పెట్టి మనస్తత్వాన్ని కూడా డెవలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. దిస్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ నా లెక్క ప్రకారం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఓటాడు, నెట్వర్కింగ్ చాలా ముఖ్యం లైఫ్ లో. ఈ విషయం మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ. మన ఇంట్లో మనం ఉంటే మన ఉద్యోగం మనం చేసుకుంటే మనం బ్రతుకుతాం, కానీ నెట్వర్కింగ్ చేస్తే మీరు అనుకున్న విజన్ కోసం మీరు ముందుకు పోవడానికి చాలా ఈజీ అవుతుంది. రెండోది, దాని ద్వారా మీరు చాలా వరకు అనుకున్న లక్ష్యాన్ని మీరు నెరవేరుస్తారు. నేను ఒకప్పుడు మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు, గర్ల్స్ ఎంత ఉన్నారు, ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒకప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక చిన్న ఆలోచన ఎంత ప్రభావితం చేస్తుందంటే, అప్పట్లో చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల శ్రద్ధ చూపించేవాళ్ళు కాదు. ఎప్పుడైనా పెళ్లి చేసి పంపించేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మగపిల్లల్ని బాగా చదివించి ఆడపిల్లల వయసు వస్తానే పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు, చదివించకుండా. వరకట్నం ఎన్ని ఉండేటివి. నేను అప్పుడు ఆలోచించాను, ఒకే ఆలోచన, 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు పెట్టి ఆడపిల్లలకు చదువెందుకు ముఖ్యమో పదే మీటింగుల్లో మాట్లాడాను. అప్పుడు నన్ను చాలా మంది అడిగారు, 33% ఇస్తున్నారు, మెరిట్లో ఇంకా 20-30% ఇస్తారు, 60% ఆడబిడ్డలే వస్తే మగవాళ్ళు తగ్గిపోతారంటే పర్వాలేదు, బ్యాక్లాగ్ ఉంది, ఆడపిల్లలు ఎంత బాగా చదువుకుంటే సమాజానికి అంత మంచిదని ఆ రోజు నిర్ణయం చేస్తే ఈరోజు వరకట్నం పోయింది, రివర్స్ వరకట్నం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఆడపిల్లలు నచ్చి మగపిల్లలే డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎన్నేళ్ళు జరిగింది ఇవన్నీ? 25 సంవత్సరాలు. ఈరోజు మగపిల్లల కంటే ఆడపిల్లలే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. భార్యాభర్త కంపేర్ చేస్తే భర్త కంటే భార్య ఎక్కువ డబ్బులు సంపాదిస్తా ఉంది. ఆ రోజులు వచ్చేసాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ మీతో ఒక మాటలు మాట్లాడుతున్నాను. ఎగో ప్రాబ్లం ఫ్యామిలీస్ రాకుండా ప్రపంచంలోనే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఏ దేశానికి లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ ప్రాంతంలో సరే భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. సోషల్ సెక్యూరిటీ ఉంటుంది.
ఒక బాండ్ ఉంటుంది. మనం ఎన్ని కష్టాలు పడినా సాయంత్రం ఇంటికి వస్తే కష్టాలు మర్చిపోయి మళ్ళా రీఛార్జ్ అయ్యే వ్యవస్థ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వ్యవస్థను కూడా మనం కాపాడుకోగలిగితే ఇది ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఇక్కడ నేను ఒక మాట మిమ్మల్ని కోరుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. నేను ఇక్కడ నాకంటే మీకు బాగా తెలుసు. నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు. నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను. ఈరోజు P3 మోడల్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి, రోడ్లన్నీ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పవర్ సెక్టర్ వచ్చింది. ఇవన్నీ కూడా PPP మోడల్లో వచ్చాయి. PPP మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి, లేకపోతే ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అయితే మాటల్లో చెప్పడం కాదు. నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. 1,00,000 కోట్లు ఉండేవాడికి ఇంకొక 10,000 కోట్లు వస్తే 1,10,000 కోట్లు అవుతుంది. ₹1,00,000 ఉండేవాడికి ఇంకొక ₹1,00,00,000 సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్కరే పైకి వస్తే కాదు, మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే, శక్తి ఉండేవాడు ఒక 10 కుటుంబాలని, ఇంకా శక్తి ఉంటే 100 కుటుంబాలని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా.